జిల్లా కిర్లంపూడిలో ఘోరం చోటు చేసుకుంది. సోమవారం దగ్గర హైవేపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు స్థానికులపైకి ఆ కారు దూసుకెళ్ళింది. ఈ ఘటనతో 3 ప్రాణాలు కోల్పోతే 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు స్థానికులు. కారు ఫ్రంట్ టైర్ పేలడంతోనే ఈ పెను ప్రమాదం చోటు చేసుకుందంటూ తెలుస్తోంది. మృతులు మోర్త ఆనందరావు, మోర్త కొండయ్య, కాకాడ రాజుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఒక కారు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళ మీదకు దూసుకెళ్ళిపోవడంతో అక్కడ జరిగినటువంటి భారీ నష్టాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఆ కారు కండిషన్ చూస్తున్నాం. ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందనేది, ఎంత పెద్ద డిస్ట్రక్షన్ అక్కడ జరిగిందనేది మనం చూస్తున్నాం. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు అక్కడున్న ప్రయాణికుల మీదకి దూసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 3 ప్రాణాలు కోల్పోయారు, మరొక 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు చూస్తున్నాం, వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడ మనం చూస్తున్నాం. వారు పడుతున్నటువంటి బాధ, గుండెలు బాదుకుంటూ తమ వాళ్ళు ఇక లేరన్నటువంటి ఆ చేదు నిజం దిగమింగలేక వాళ్ళు పడుతున్నటువంటి బాధని ఒకసారి మనం చూడొచ్చు. అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపం తెలియకుండా రోడ్డు పక్కన నించున్న వాళ్ళ మీదకి ఒక్కసారిగా కారు రావడం, వాళ్ళ ప్రాణాలు పోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం ఎంత దారుణమైన స్థితి. మరోవైపు ఆ ప్రమాదానికి కారణమైనటువంటి కారు మనం చూస్తున్నాం. ఇప్పటికీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ ఫ్రంట్ టైర్ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. టైర్ పేలడంతో ఆ వేగంలో ఒక్కసారిగా అదుపు తప్పి బస్సు కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఆ విద్యార్థుల మీదకి, స్థానికుల మీదకి దూసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. యూఎస్ డిస్ట్రిక్ట్ అడ్వైజ్డ్. వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే నా ఉద్దేశం. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి కానీ, ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడి పరిస్థితి కానీ ఒక్కసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మరొకటి అక్కడ మనం అది కొత్త కారు లాగా కనిపిస్తుంది. అది ఒక ఫంక్షన్కి సంబంధించిన కారు లాగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఆ కార్కి కొన్ని రోజెస్ పెట్టారు, రిబ్బన్స్ పెట్టారు. సో అది ఒక ఫంక్షన్కి వెళ్ళేటువంటి కారు లాగా కనిపిస్తుంది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ప్రకాష్ అడిగి తెలుసుకుందాం అసలు డీటెయిల్స్ ఏంటనేది. ప్రకాష్, రోడ్డు పక్కనున్న వాళ్ళ మీదకి కారు దూసుకెళ్ళింది అంటూ తెలుస్తుంది. 3 ప్రాణాలు కోల్పోయారు, 7గురు గాయపడ్డారు. బట్ ఇది అసలు ఎలా జరిగింది? టైర్ పేలడమే కారణమా, ఇంకేదైనా కారణం ఉందా? స్థానికులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు? నందు, ఈ ఘటనపై అయితే ప్రస్తుతం పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. అలాగే దీనిపై విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం సరిగ్గా 7:30 ప్రాంతానికి ఉదయం అందరూ కూడా స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పక్కన పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఏదైతే సోమవారం నేషనల్ పదహారు జాతీయ రహదారి వద్ద బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నటువంటి కొంతమంది స్కూల్ విద్యార్థులు, అలాగే వీళ్ళెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అన్నవరం నుంచి పెళ్లి చూసుకుని తెల్లవారు అంటే ఉదయాన్నే ఇక్కడికి జగ్గంపేట సమీపంలో అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి సోమవారం వద్ద వచ్చేసరికి టైర్ ఒక్కసారిగా పేలిన నేపథ్యంలోనే ఇటుగా ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వారిపై ఒక్కసారిగా దూసుకొచ్చింది. సంఘటన స్థలంలో స్పాట్ లోనే 3 అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. మరొక 6గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వారిని అయితే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకు తరలించి వాళ్ళకైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఏదన్నా చాలా ఘోర రోడ్డు ప్రమాదం. వెంటనే నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జ్యోతుల నెహ్రూ కూడా ఇక్కడ చేరుకుని వీళ్ళైతే మృతులందరూ కూడా మెరుగైన వైద్యం కోసం కాకినాడ అయితే తరలించారు. మిగిలిన ప్రస్తుతం ఇది ఒక మృతి ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళని అయితే ప్రస్తుతం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతున్నందు ఈ ఘటనపై కేసు నమోదు చేసి జగ్గంపేట వైఆర్కే శ్రీనివాస్ కూడా ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతున్నందు. ప్రకాష్, అది కార్ అంతా కూడా డెకరేట్ చేసి కనిపిస్తుంది, రిబ్బన్స్ కానీ ఫ్లవర్స్
కానీ అవన్నీ ఉన్నాయి. అదేదైనా పెళ్లికి ఏదైనా శుభకార్యానికి వెళ్తున్న కారా? అంటే ఉదయం సమయంలో అంటే రాత్రి అన్నవరంలో వివాహం చూసుకున్నారు. వివాహం చూసుకుని తర్వాత అందులో ఆ పెళ్లికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే కన్ను రెప్పపాటు పడి ఈ విధంగా ప్రమాదం జరిగిందా, లేదంటే టైర్ పేలి ప్రమాదం జరిగిందా అనే అనేక కోణాలు అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఘటనపై ముగ్గురు ఈ విధంగా చనిపోవడం అనే దానిపై కూడా దీనిపై బంధువులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనపై అయితే ప్రస్తుతం మరిన్ని విషయాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. నందు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఏమైనా తెలిసింది? అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయి ఉంది. లోపల బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ఉండడాన్ని మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం అక్కడ బస్ స్టాప్ దగ్గర స్కూల్ పిల్లలు ఉన్నారంటూ కూడా తెలుస్తుంది కదా. పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం కాలేదు కదా? కాలేజీకి వెళ్ళినటువంటి ముగ్గురు ఉన్నారు. మొత్తం ఈ ఘటనలో అయితే 10 మంది వరకు ఉన్నప్పటికీ అందులో ముగ్గురు సంఘటన స్థలంలో ఎదురు, మరో 7గురికి అయితే గాయాలయ్యాయి. అందులో ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారు, అందులో 2 మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని కూడా మెరుగైన వైద్యం కోసం అంటే వాళ్ళ ఇద్దరు పరిస్థితి ఇష్టంగా ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల ఉన్న వాళ్ళ సంగతి ఏమైనా తెలిసిందా ప్రకాష్ మనకి? కారు లోపల ఉన్న వాళ్ళ కండిషన్ ఏమైనా తెలుస్తుందా? ఉన్న వాళ్ళు ఉన్న పెళ్లి బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే స్వల్ప గాయాలు అయితే తగినట్టుగా తెలుస్తుంది. నందు అంటే ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అయితే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ స్థానికులు కూడా జరిగినటువంటి తీరుపై కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా వచ్చి ఇక్కడైతే కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. నందు థ్యాంక్ యూ ప్రకాష్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, కేసు విచారణ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి మనం ఒక్కసారి చూడొచ్చు. అది ఒక పెళ్లి కారుగా తెలుస్తుంది. పెళ్లికి వెళ్ళి వస్తుంది కారు. పెళ్లిలో సహజంగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళడానికైనా సరే, వాళ్ళని ఊరేగింపుగా తీసుకువెళ్లే సందర్భంలో అయినా సరే ఈ కారును ఉపయోగించేటట్లుగా కనిపిస్తుంది మనకి. ఆ కారు చుట్టూ రోజెస్ కనిపిస్తున్నాయి, మనకి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, రిబ్బన్స్ కనిపిస్తున్నాయి, చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఒక శుభకార్యానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళే ఆ కారులో వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఒక శుభకార్యం నుంచి వస్తూ చివరికి ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురయ్యారు. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అంటే ఎంత బలంగా వెళ్ళి ఆ కారు తగిలింది అనడానికి, అంటే ముగ్గురు ప్రాణాలు స్పాట్లోనే అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటే ఒకసారి మనం చూడొచ్చు ఆ కారు ఎంత బలంగా వెళ్ళి తగిలింది అనేది. ఆ ఫ్రంట్ పార్ట్ అంతా నుజ్జైపోయింది. అండ్ వీ కెన్ సీ అక్కడ ఒక చిన్న బైక్ కూడా కనిపిస్తుంది, 2 వీలర్ కనిపిస్తుంది. ఆ బైక్ కూడా డ్యామేజ్ అయిపోవడానికి మనం చూస్తున్నాం. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరొక 7గురికి గాయాలయ్యాయి. అందులో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. మరోవైపు అక్కడ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు అక్కడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఏ పాపం తెలియని తమ కుటుంబ సభ్యులు, తమ మిత్రులు, రోడ్డు పక్కన నించున్న వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోతే, లేదంటే తీవ్రమైనటువంటి గాయాలతో కొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఎవరిని బ్లేమ్ చేయగలుగుతారు? వాళ్ళు ఎవరినని అడగగలుగుతారు? వాళ్ళకి జరిగిన నష్టాన్ని తలుచుకొని ఎంత బాధపడుతుంటారో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎవరిని అడగాలి? ఆ కారు అంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆ కారులో ఉన్నవాళ్ళు గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు వీ కెన్ సీ లోపల ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఫ్రంట్ పార్ట్ అంతా పూర్తిగా నుజ్జైపోయింది మనకు కనిపిస్తుంది. సో లోపల ఉన్న వాళ్ళకి గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి, ఏం జరిగిందో తెలియదు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఆ పెద్దవాళ్ళు చూస్తున్నాం, మహిళలు, పెద్దవాళ్ళు ఎలా నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఏడుస్తున్నారో మనకు కనిపిస్తుంది. సో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు టైర్ పేలడం వల్ల ఆ వేగంలో అదుపు తప్పి ఒక్కసారిగా దూసుకొచ్చింది అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది లేదు, వేగంగా డైరెక్ట్గా కారు అలా దూసుకొచ్చేసింది, టైర్ పేలడం కాదు అని చెప్పి మరికొంతమంది అంటున్నట్లుగా తెలుస్తుంది. కారణం ఇంకా పూర్తిగా మనకు తెలియలేదు. పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. కానీ జరగాల్సినటువంటి భారీ నష్టం అయితే జరిగింది. ఒక శుభకార్యానికి వెళ్ళొస్తున్నటువంటి కారు ఇలాంటి ఒక దారుణానికి చివరికి గురైంది. ఒక దారుణమైనటువంటి ప్రమాదానికి గురైంది. మాటల్లో చెప్పలేని నష్టం. రోడ్డు పక్కన ఆగున్నటువంటి ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 7గురు తీవ్రంగా గాయపడ్డారు. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు.
వాళ్ళ పరిస్థితి కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబాలు రోడ్డును పడ్డటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎవరికి అర్థం కావడం లేదు ఏం జరిగిందో అక్కడ. ఈ ఘటనకు సంబంధించి ఇలాంటి ఆ బస్ స్టాప్స్ లాంటివి ఉన్న దగ్గర ఖచ్చితంగా సహజంగా రోడ్డుకి బస్ స్టాప్స్ దగ్గర ఖచ్చితంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు, లేదంటే ఒక రైలింగ్ ఉంటుంది, ఒక ఐరన్ రాడ్స్తో రైలింగ్ ఏర్పాటు చేస్తారు. ఇట్ సీమ్స్ లైక్ అక్కడ ఆ రైలింగ్ కనిపించడం లేదు మనకి. చూస్తున్నాం అదిగో బస్ స్టాప్ కనిపిస్తుంది, బస్ స్టాప్కి ముందు ప్రొటెక్టివ్ రైలింగ్ మనకి ఎక్కడ కనిపించడం లేదు. మేబీ ఒకవేళ అది ఉండుంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. ఎందుకంటే బస్ స్టాప్స్ దగ్గర చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక్క వాహనం వాళ్ళ మీదకు దూసుకొచ్చినా ఎంత భారీ నష్టం జరుగుతుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అందుకని ఖచ్చితంగా ఈ రైలింగ్స్ ఏర్పాటు చేస్తారు. ఇళ్ళున్న దగ్గర, హైవేల పక్కన సామాన్య ఇళ్ళు ఉన్నా సరే, లేదంటే ఇంకేమైనా ఆఫీసులు ఉన్నా సరే ఖచ్చితంగా ఆ ప్రొటెక్టివ్ రైలింగ్స్ అనేవి ఉంటాయి, ఆ బ్యారియర్స్ అనేవి ఉంటాయి, బ్యారికేడ్స్ కానీ ఆ బ్యారియర్స్ కానీ ఏవో ఒకటి ఉంటాయి. బట్ దేర్ ఇస్ నథింగ్. ఇట్స్ ఎ నేషనల్ హైవే అండ్ అక్కడ ఏం కనిపించడం లేదు మనకి. ఇట్స్ ఎ క్లియర్ నెగ్లిజెన్స్. ఖచ్చితంగా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కూడా ఇంత భారీ నష్టం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కనుక అక్కడ ఏర్పాటు చేయాల్సిన రైలింగ్స్ కానీ ఆ బ్యారికేడ్స్ కానీ ఏర్పాటు చేయకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటే, ఇంత నష్టం జరగడానికి కారణం అయి ఉంటే, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ప్రభుత్వాలు కాదా? అక్కడ ఉన్న స్థానికంగా అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్స్ కాదా? కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అంటే కేంద్ర ప్రభుత్వం. ఎవరిని అడగగలగాలి ఇప్పుడు? ఎవరైతే అక్కడ మొత్తం నిర్వహణ చూసుకుంటున్నారో ఆ రోడ్లు అవన్నీ కూడా, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఖచ్చితంగా నేషనల్ హైవేల మీద 100 కిలోమీటర్ల వేగంతో కార్లు లేదంటే లారీలు వెళ్తూ ఉంటాయి సహజంగా. కానీ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదానికి కారణం అయింది అంటే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒకసారి చూడండి. ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయాలి మనం? చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఐ వుడ్ లైక్ టు రీడ్ సమ్ కామెంట్స్. ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? ఎవరిని ఇక్కడ తప్పు పట్టాలి? ఒక శుభకార్యానికి వెళ్ళి వస్తున్నటువంటి కారు ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురైంది, టైర్ బ్లాస్ట్ అయి ఉండొచ్చు అంటూ కొంతమంది చెప్తున్నారు, లేదు ఓవర్ స్పీడ్ అని కొంతమంది చెప్తున్నారు, అండ్ వాళ్ళు కూడా గాయపడ్డారు. మరోవైపు రోడ్డు పక్కన ఉన్నటువంటి అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, పాపం వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఒకసారి మీరు ఆ స్క్రీన్లో చూడండి. వాళ్ళు ఎంత గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. వాళ్ళ తప్పేంటి అక్కడ? వాళ్ళ కుటుంబం రోడ్డును పడడానికి కారణం ఎవరు అక్కడ? హూస్ మిస్టేక్ ఇస్ దిస్? whom we should blame ఇక్కడ? వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? ఒకసారి ఇక్కడ చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రమణ కామెంట్ చేస్తున్నారు, ఆంధ్ర తెలంగాణలో ఏదో జరుగుతుంది, దీన్ని అధికారులు ఆలోచించాలి. ఈ కంటిన్యూగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలకు సంబంధించి ఎవరికి అంతుపట్టడం లేదు. వరుసగా అంతకుముందు బస్సు ప్రమాదాలు జరగలేదని కాదు, అంతకుముందు కూడా కొన్ని బస్సు యాక్సిడెంట్స్ లాంటివి జరిగాయి. బట్ స్టిల్ బస్సు ప్రమాదాలు ఈ మధ్య ఎందుకు ఇంత ఎక్కువగా జరుగుతున్నాయి? ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా వారం 10 రోజులు తిరగకముందే 4-5 భారీ ప్రమాదంలో కారుల్లో ఫోన్లు మాట్లాడినా సరే కేసులు నమోదవుతున్నాయి. సో బీ కేర్ఫుల్. అలాగే రమావత్ భాస్కర్ బాధపడుతున్నట్లుగా కొన్ని ఇమోజీస్ పెంచారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, అలర్ట్ టుడే అలైవ్ టుమారో అండ్ స్టే అలైవ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటూ కామెంట్ చేస్తున్నారు రణస్థలి. అలాగే ఈ ఇయర్ చాలా దారుణంగా ఉంది అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. కీడు లేదు, ఏం లేదు, స్పీడ్ డ్రైవింగ్ అండ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం అండ్ వెకిలి ఎక్కువగా కావడం వల్ల ఎంతమంది ఉంటే అంతమందికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది అంటూ లహరిరెడ్డి కామెంట్ చేస్తున్నారు. తెలుగు స్టేట్స్లో చాలా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. ఈ ఇయర్ సంక్రాంతి మంగళవారం వచ్చినప్పుడే ఇలాంటివి జరుగుతాయని తెలుసు, కాకపోతే కొంచెం లేట్గా మొదలైంది అంతే అంటూ సంతోష్ నాయుడు కామెంట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటుందని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారా? ఏపీలో బాగా దారుణం, రోడ్లు బాగలేవు అంటూ పండు కామెంట్ చేస్తున్నారు. అలాగే ఈ ఇయర్ సంక్రాంతి మంగళవారం, ఈ కామెంట్ ఆల్రెడీ నేను చదివాను. డ్రింక్ ఎక్కువ, సెక్యూరిటీ తక్కువ, రాంబాబు రుంకు కామెంట్ చేస్తున్నారు.
అలాగే ఏంటో ఏం జరుగుతుందో అంటూ విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు. చిల్డ్రన్ ఆర్ గాన్ అంటూ త్రిదు డార్లింగ్ కామెంట్ చేస్తున్నారు. అంటే మీకు ఐడియా ఉందా అక్కడ స్థానికంగా చిన్నపిల్లలు ఉన్నారా? ఇంకా మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. త్రిదు డార్లింగ్ కామెంట్ చేశారు చిల్డ్రన్ ఆర్ గాన్ అని. ఒకవేళ మీరు స్థానికులై ఉంటే మీకు ఏదైనా సమాచారం తెలిస్తే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. జీసస్ కమింగ్ అంటూ రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు. ఆర్టీవీ నైస్, ఆర్టీవీ వాళ్ళే మాకు ఇన్ని విషయాలు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్ అంటూ కామెంట్ చేస్తున్నారు వీర్. మీ మీడియా స్ట్రాంగ్గా ఉండాలి, గవర్నమెంట్ మిస్టేక్స్ని చెప్పాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. అక్షయ్, ఖచ్చితంగా మేము చెప్తాం. ఇక్కడ జరిగిన దాంట్లో ఖచ్చితంగా స్థానిక కాంట్రాక్టర్ కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఈ రోడ్లు ఎవరైతే వేశారో వాళ్ళు కానీ గవర్నమెంట్ కూడా దీనికి ఒక బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా ఎవరిని ఇప్పుడు బ్లేమ్ చేయాలి? అక్కడ నిజంగా బ్యారికేడ్స్ ఉండుంటే, అక్కడ ఆ రైలింగ్ కనుక ఉండుంటే, సేఫ్టీ రైలింగ్ ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇట్స్ ఎ మిస్టేక్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. గవర్నమెంట్ బ్లేమ్ చేయాలి, గవర్నమెంట్ దీనికి నష్టపరిహారం చెల్లించాలి, ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి ఈ విషయంలో. ఇంకా మరింతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాల్ వర్మ కామెంట్ చేస్తున్నారు, లేటెస్ట్గా చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్స్ చాలా దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే అరే చాలా కామెంట్ చేస్తున్నారు, మీరు చాలా సేఫ్టీస్ చెప్తున్నారు కానీ ఎవరు వినట్లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. నాట్ అంటిల్ డెత్ ఈజ్ యువర్ లాస్ట్ ఆప్షన్, యూ షుడ్ సర్వైవ్ అంటూ త్రిదు డార్లింగ్ కామెంట్ చేస్తున్నారు. అలాగే వన్స్ వి బోర్డ్ ఎనీ వెహికల్ మొబైల్ షుడ్ గో టు ఫ్లైట్ మోడ్ అంటూ నాగమణి కామెంట్ చేస్తున్నారు. అంటే వెహికల్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఎక్కిన తర్వాత ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళాలి అంటున్నారు. అది సాధ్యమయ్యే పరిస్థితి కాదేమో. యా, చాలామంది అఫ్కోర్స్ రన్నింగ్లో ఉన్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ, బైక్ డ్రైవ్ చేస్తూ స్టేటస్లు పెట్టేవాళ్ళు, స్పీడ్గా వెళ్తున్నామనో లేదంటే ఆ థ్రిల్ని ఎంజాయ్ చేస్తూ ఆ మ్యూజిక్ని వింటూ అవి స్టేటస్లు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా కూడా కొంతమంది ప్రమాదాలకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దుర్గా మెట్ట కామెంట్ చేస్తున్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన మాటలు జరుగుతున్నాయి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అనూష శ్యామల కామెంట్ చేస్తున్నారు, బ్రహ్మంగారు చెప్పారు కాలజ్ఞానంలో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలాగే రేయాన్ష్ కామెంట్ చేస్తున్నారు, మొత్తంగా డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే 10 years జైల్లో పెట్టాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు ఉండాలి. ఈ మధ్య సజ్జనార్ చేసినటువంటి కామెంట్ చూసాం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు టెర్రరిస్టులతో సమానం, వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. రవికిరణ్ ఈజ్ కామెంటింగ్ జీసస్ ఈజ్ కమింగ్ అని. దేవుని రాక దగ్గరలో ఉంది సార్ అంటూ రాజు చేలి కామెంట్ చేస్తున్నారు. బ్రహ్మంగారి ఇల్లు కూలింది కదా, ఇక నాశనమే అంటూ కామెంట్ చేస్తున్నారు. అరే అవును, మొన్న ఈ మధ్య బ్రహ్మంగారి అక్కడ ఇల్లు పడిపోవడాన్ని మనం చూసాం. సో అది కొంతమంది అదొక సెంటిమెంట్గా భావిస్తున్నారు. అసమర్థ ప్రభుత్వాలే వరుస ఘటనలకు కారణం, పాలించడం చేత కాకపోతే రాజీనామా చేయాలి. సింగరాయపు అజయ్ కామెంట్, దేవుని రాక వచ్చింది అందుకే ఇలా జరుగుతుంది అంటూ సుజాత కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు ప్రజల్ని మోసం చేయకండి అంటూ నాగు కామెంట్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లైండ్ బిలీఫ్స్. ఖచ్చితంగా మేము ఎప్పుడు అలాంటి పని చెయ్యం. నాకు కాల్ చేయగలరు అంటూ కామెంట్ చేస్తున్నారు. అంటే మేబీ కామెంట్స్లో భాగంగా అనుకుంటా. రైట్, ఓవర్ స్పీడ్ వల్ల జరిగి ఉండొచ్చు అంటూ ఉమా నాకు కామెంట్ చేస్తున్నారు. స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కొంచెం ఆలోచించాలి అంటూ ర్యాంగి ఎడిట్ కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వీళ్ళు ఎందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి? చాలామంది ఎందుకని ఇలాంటి ఆలోచనలో ఉన్నారు? అంటే ఈ ఇయర్ బాగలేదని, టైం బాగలేదని, వాటి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ వన్ థింగ్ వీ మస్ట్ డిస్కస్. ఏదో జరుగుతుంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి నష్టాలు. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వందల సంఖ్యలో మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ అహ్మదాబాద్ ఘటన చూసాం, ఆ తర్వాత కూడా కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరగడం. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఇక చెప్పేది ఏముంది? అంటే వీటన్నిటికీ నిర్లక్ష్యం కారణంగా చూడాలా? అంటే మన మానవ తప్పిదాలా, లేకపోతే నిజంగానే చాలామంది అనుకుంటున్నట్లుగా దేర్ ఈజ్ సంథింగ్ సస్పీషియస్, ఈ టైంలోనే ఏదో జరుగుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు. డూ యూ బిలీవ్ దట్? అలాంటి ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందా? అలాంటి వాటికి ఏదైనా గ్రౌండ్స్ ఉన్నాయా? అసలు మీ ఒపీనియన్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఉంటే కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గర నుంచి. అట్ ది సేమ్ టైం
మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, వీఆర్ ట్రైంగ్ టు గివ్ యూ ద ఫుల్ న్యూస్. ఇక్కడ మేము చెప్తున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ఆర్టీవీ సూచిస్తుంది. వార్తను మీకు పూర్తిగా చేరవేయడం మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని నేను మీకు చూపిస్తున్నాను. అక్కడ హాస్పిటల్ దగ్గర కుటుంబ సభ్యుల బాధ మనం చూస్తున్నాం. ఎవరిని వాళ్ళు అడగగలుగుతారు? హూస్ మిస్టేక్ ఇస్ దట్ అనేది ఇక్కడ అర్థం కాని పరిస్థితి. అదే ఒకటి, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక నష్టం జరిగితే ఆ నష్టానికి కారణమైన వాళ్ళని బ్లేమ్ చేయడానికి ఉంటుంది, వాళ్ళని అడగడానికి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏదైనా కాంపెన్సేషన్ తీసుకోవడానికి, ఒక సమాధానం తీసుకోవడానికి ఉంటుంది. హూస్ మిస్టేక్ ఇస్ దిస్? ఎవరి మిస్టేక్? అక్కడ క్లియర్గా గవర్నమెంట్ మిస్టేక్ కనిపిస్తుంది. దేర్ ఆర్ నో ప్రొటెక్షన్ ఫెసిలిటీస్ ఏవి లేవు అక్కడ. ఒక బస్ స్టాప్ దగ్గర అంతమంది నించొని ఉంటారు, అలాంటప్పుడు ఉండాలి ఖచ్చితంగా. రోడ్ల మీద వెహికల్స్ చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి, ఇస్తే నేషనల్ హైవే ఉండాలి, అది లేదు. మరోవైపు ఇప్పుడు ఆ కారులో వచ్చిన వాళ్ళు కూడా చాలా నష్టపోయి ఉన్నారు. పక్క కార్ అంతా డ్యామేజ్ అయింది, మరో పక్క వాళ్ళు గాయాలు పాలయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనేది తెలియదు. బట్ హూ ఇస్ గోయింగ్ టు ఆన్సర్ దోస్ పీపుల్? అక్కడ ఆ పెయిన్లో ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెబుతారు? ఆ మహిళలకి, కుటుంబ సభ్యులకి, వాళ్ళ కన్నీళ్ళకి సమాధానం ఎవరు? వాళ్ళ గుండెల్లోంచి తన్నుకొస్తున్నటువంటి ఆ ఏడుపుకి ఎవరు సమాధానం చెప్తారు? హూ ఈస్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ? చివరికి ఎవరు సమాధానం చెప్పరా? ఎంతో కొంత ముట్ట చెప్పేసి వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేస్తే అయిపోతుందా? రోడ్డును పడ్డ వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయా? కోల్పోయిన వాళ్ళ మనుషులు తిరిగి పొందగలుగుతారా? ఎంత డబ్బు ఇస్తే మాత్రం వాళ్ళ జీవితాలను మళ్ళీ నిలబట్టగలుగుతారు? వాళ్ళకున్నటువంటి ఆ తోడుని కోల్పోయి ఆ మహిళలు, లేదంటే అక్కడ వయసు మళ్ళినటువంటి ఆ ముసలవ్వలు పడుతున్నటువంటి బాధని ఎవరు తీర్చగలుగుతారు? వాళ్ళకి ఎవరు తిండి పెట్టగలుగుతారు? ఎవరు తోడు ఉండగలుగుతారు? సో ఎక్కడో ఒక చిన్న నెగ్లిజెన్స్, కైండ్ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఎక్కడో ఒక చోట సీతాకోక చిలుక రెక్కలు ఊపితే ఇంకెక్కడో ఏదో పెద్ద సునామీ వస్తుంది, ఇంకెక్కడో ఏదో పెద్ద ప్రకృతి విపత్తు జరుగుతుంది అంటారు కదా. ఎక్కడో ఏదో గవర్నమెంట్ చేసే పనుల్లోనో, లేదంటే ఇంకెవరో చేసే ఒక పనుల్లో ఒక చిన్న మిస్టేక్ కారణంగా ఇలాంటి భారీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, ఇలా ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్, అక్కడ చూసుకోవాలి ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ కంట్రోల్. ప్రతి చిన్న విషయాన్ని చూసుకోవాలి. చిన్న కారణాలే ఇంత ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ఇంకా మీ అభిప్రాయాలు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతుంది? వై ఆల్ దిస్ లాస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Yeah.